ఈరోజు దేవుని వాగ్దానము, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. దేవుడు నిన్ను ఈ లోకంలో నుండి ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీవు క్రీస్తులో బలమైన సాక్షిగా ఉన్నావు. దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ పాపముతో నిండిన ఈ లోకంలో నుండి నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆయనలాగా నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన చిత్తం ఏమయ్యే ఉందో నీకు దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. నీవు దేవుని సొత్తు కాబట్టి రానున్న దినాల్లో నీవు ఆయనను ప్రకటించాలి. నీవు ఏ విధంగా అయితే దేవుని ప్రేమను తెలుసుకున్నావో అనేక జనాలకి క్రీస్తు ప్రేమని తెలియజేసే వారిగా మనందరమే ఉండాలి. ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యము ప్రతి ఒక్కరికి మనం తెలియచేయాలి. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలును కూడా అనేక మందికి మనము సాక్ష్య రూపంలో చెప్పాలి. దేవుడు మన పట్ల కలిగిన ప్రతి ప్రణాళిక కూడా మన జీవితంలో నెరవేరాలని, ఆయన చిత్తానికి మాత్రమే మనం తలవంచేవారిగా ఉండాలని, ఆయన పిలుపుకు లోబడి మనం జీవించాలని, మనందరి పట్ల దేవుని ప్రణాళిక నెరవేరాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.